హాయ్ అండి. ఇవాళ ఫుల్ గోబీ కూర చూపిస్తాను. ఇగో నేను శుభ్రం చేసి వేడి నీళ్ళు ఉప్పేసి శుభ్రంగా మరిగించి నీళ్ళల్లో అవి వేసేసి తీసేసాను గోబీ పువ్వు. ఇప్పుడేమో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇగో చూడండి వేసేస్తాను. సింపుల్గా నిమిషాల్లో అయిపోయి కూర. ఇది నీరొద్దు, ఏమొద్దు, చాలా టేస్ట్గా ఉంటుంది రొట్టెల్లోకి. ఇక చూడండి, అది శుభ్రం చేసాను. వేడి నీళ్ళు వేసి ఉప్పేసి మరిగించేసి నీట్గా ఉంచేసాను. శుభ్రంగా మరుగుతున్న నీళ్ళు వేసి తీసేసాను. ఇప్పుడు నూనె వేసాను కదా, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. సింపుల్ నిమిషంలో అయిపోయి కూర. ఇది మన రొట్టెలు చేసి ప్లేట్లో పెట్టుకున్న లోపు ఈ కూర అయిపోతుంది. అంత సింపుల్ కూర. చూడండి, ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి వేచుతున్నాను కదా. ఇప్పుడు కొంచెం వేచాక ఇగో ఉల్లిపాయలు తరిగాను, ఒక 3 ఉల్లిపాయలు ఒక పువ్వుకి. ఇప్పుడు ఇది కొంచెం వేచనిస్తా. ఎర్రగా మాడచొద్దు ఉల్లిపాయలు, మళ్ళీ ఇది కూడా వేగాలి, కొంచెం కచ్చపక్క వేగాలి. ఒక పిసరు వేగుతూ ఉంటే అప్పుడు చూపిస్తాను మీకు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మెత్తగా అంటే వేడి నీళ్ళు బాగా మరుగుతున్న నీళ్ళలో వేసి శుభ్రం చేసాను కదా, నీరంతా తీసాను ఉప్పేసి. ఇప్పుడు ఇందులో వేసి ఇందులో నేను ఉప్పు, కారం, కొంచెం నూనె, పసుపు వేసి శుభ్రంగా ఈ ముక్కలు కలపనిస్తాను. ఎందుకంటే మూకుడులో వేసి కలిపితే ముద్ద అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా నీట్గా బాగుంటుంది. ఇలాగా నీరంతా ఆరిపోతుంది. కొంచెం పసుపు వేసాను. చాలా బాగుంటుంది ఈ కూర. సింపుల్గా కూర, నీరు వద్దు, టమాటా వద్దు, ఏమొద్దు, సింపుల్గా బాగుంటుంది. ఇంకో రకం కూడా కోవి చూపిస్తాను మీకు, అందులో అన్నీ వేసి. ఇక చూడండి, పసుపు వేసాను, ఉప్పు వేసాను, ఇంకా కొంచెం కారం, నూనె వేస్తాను. శుభ్రం కింద మీద కలిపేస్తాను. కొంచెం కారం, ఎర్ర కారం, సరిపడ కారం, కాశ్మీరీ కారం ఇది. శుభ్రంగా సరిపడ కొంచెం ఒక చుక్క నూనె వేయాలి. బాగా దీనికి పడుతుంది అన్నమాట ఉప్పు అవి, అందుకు ఒక్క చుక్క నూనె. చాలా బాగుంటుందండి కూర. రొట్టెల్లో, చపాతీలో చాలా బాగుంటుంది. కొంచెం ఇంగు కూడా ఇందులోనే వేయాలి. కొంచెం పోపులో వేసాను, కొంచెం ఇందులో వేయాలి. ఎందుకంటే ముక్కలకి బాగా పడుతుంది ఇంగు. ఇలా కింద మీద కలుపుకోవాలి. మన చేతితో వాటితో కలపొద్దు. ఇలా శుభ్రంగా ఉప్పు కింద మీద కలుస్తుంది బాగాను. ఉప్పు, పసుపు, కారం, ఇంగువ బాగా కలుపుతుంది. ఇప్పుడు పోపు వేగుతున్నది కదా, ఇప్పుడు అందులో వేసి లూజుగా వేచాలి. ఎందుకంటే వేడి నీళ్ళలో మరిగిస్తే ఇవి ముక్కలు కొంచెం మెత్తబడిపోతాయి. చూపిస్తాను ఉండండి. ఇగో ఇది ఇప్పటికీ ఇలా వేగింది కదా. ఇప్పుడు ఈ ముక్కలు అందులో వేసేయాలి. శుభ్రంగా కింద పైన లూజుగా కలపాలి. ఉల్లిపాయ ఇలాగా కింద నుంచి లూజుగా మీద కింద కలపాలి. చూపిస్తాను మీకు. ఇక చూడండి, శుభ్రం కలిపేసాను. వేగాయి కదా, మూత ఏం పెట్టక్కర్లేదు, ఇలాగే వేగిపోతుంది. అది మూత అవసరం లేదు, మంచిగా వేగుతుంది. మంచి కొంచెం గరం మసాలా వేస్తాను మీద నుంచి. ఇప్పుడు బాగా వేగింది కదా, ఇది వేడి నీళ్ళలో ఉడికి, ఇంట్లో దుంపలు ఏమీ వేయలేదు. సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి, చెప్పండి. ఫుల్ గోబీ కూర, కొంచెం గరం మసాలా చూడండి, భలే ఉంటుందండి కూర చపాతీలోని. లూజుగానే కలపాలి కింద పైన. ఆ ఇంగు, కారం, ఉప్పు, పసుపు ఉల్లిపాయలకి అన్నీ పట్టింది. అలాగా తొందరగా వేసుకోవచ్చు. అన్నంలో తినాలంటే ఈ కూర వేసుకుని కొంచెం చారు పెట్టుకుని అన్నం తినాలి. చపాతీలో అయితే ఉట్టి చపాతీతో తినాలి, బాగుంటుంది. నేనైతే 2 మనుషులకు చేశాను, ఒక పువ్వుతో. గింపలు ఏమి వేయలేదు. చూడండి, చాలా బాగుంటుంది ఈ కూర, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరూ సబ్స్క్రైబ్ చేయటం లేదు, అందుకే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చూడండి, తినండి, ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. చాలా టేస్టీగా ఉన్న కూర, చపాతీలో తినొచ్చు, పూరీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, దేంట్లో అయినా తినొచ్చండి. చాలా టేస్టీ కూర. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ తప్పకుండా చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకో కూర కూడా చూపిస్తాను, ఫుల్గోబీ దుంపలు వేసి. ఇప్పుడైతే ఏవి వేయకుండా చూపించాను. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి కూర. చక్కగా ఇలా విడిగా వస్తుందన్నమాట. చపాతీలో బాగుంటుంది. ఇంట్లో అయినా తినండి, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోబీ పువ్వు కూర ఫ్రై అనుకోండి, ఇది ఫ్రై లాగే ఉంటుంది. గోబీ ఫ్రై. టమాటా నీళ్ళు ఏమీ వేయలేదు. చూడండి ఎంత వేగిన అయిపోయిందో, భలే ఉంది కదా. చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది, విడిగా ఉంటుంది. చూడండి, చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేసాక ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. చల్లగా ఉంది కదా. చపాతీలు చేసుకుని కూరతో తింటే భలే ఉంటుందండి కూర. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.